ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను. అవును. దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి. క్రిప్టో కరెన్సీ వైపు అందరూ అడుగులు పెడతా ఉంటారు. అవును. క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. క్రిప్టో వాల్యూ పెరుగుతుందా? వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. Oh my God. Okay. సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫిషియల్. అవును. ఫ్యూచర్ లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత క్రిప్టో అఫిషియల్ అయిపోతుంది. ఉమ్. గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి. ఓకే. సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి. గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి క్రిప్టోలో. ఓకే. సో గవర్నమెంట్స్ ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది, అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఫ్యూచర్ లో ఈ థియరీస్ వస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది. ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఓకే. వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఓకే. ఫ్యూచర్ లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది, రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఏదైతే కరెంట్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారో తెలియదు. అవును. బిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలియదు, ఈథరియం ఎవరు సృష్టించారో తెలియదు. కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి. Oh. అది ఈ సంవత్సరం జరగవచ్చు, వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు. బట్ అందుకే చెప్తున్నా, ఈ పరాభవన సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం. ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా పెట్టుబడులు పెట్టండి జాగ్రత్తగా. అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి. సో ల్యాండ్ మీద మాత్రం పెట్టొద్దు ఈసారి, ఈ సంవత్సరం. ప్రైమ్ లొకేషన్స్ ఆర్ ఎనఫ్. ఓకే. ప్రైమ్ లొకేషన్స్ ఓకే. ఓకే. లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి. అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు కొనుక్కోండి. అచ్చా. అది నేను ఎప్పటికీ ఇచ్చే అడ్వైస్. ఒక మనిషి అన్నాక ఎందుకోసమంటే భారతదేశం యొక్క స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు సుఖంగా ఉండాలి, నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో, సిటీకి దగ్గర లేనటువంటి ప్రాంతంలో మినిమం 10 ఎకరాలు, మాక్సిమం 100 ఎకరాలు కొని పెట్టేసుకోవాలి. కొని పెట్టుకున్నావు అనుకో, ఫ్యూచరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటాయి. నీకు జాగ్రత్త చెప్తాను వినండి, ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో నేను చెప్పేది ఇది పక్కా జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు స్టార్ లింక్స్ అనేది, ఇంకా ఇంటర్నెట్ అనేది అందరికి రాలేదు. ఇప్పుడు పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి ఫోన్లు మాట్లాడడం వరకు ఉంది, కానీ ఫోన్లు మాట్లాడడం, ఛానల్లో వీడియోలు చూసేయడం వరకు ఉంది, కానీ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఇంకా రాలేదు. అండ్ ప్రతి చోటికి రాలేదు. ఒక్కసారి గనక స్టార్ లింక్స్ అని ఇంటర్నెట్, ఇది అమెరికా నుంచి వచ్చే ఏ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్ గనక ఇంటర్నెట్ కనెక్షన్, శాటిలైట్ కనెక్షన్స్ ఎప్పుడైతే వచ్చి వరల్డ్ లో ఏ మూలకు వెళ్ళినా నీకు ఇంటర్నెట్ ఫాస్ట్ గా వస్తుందని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు సిటీ రియల్ ఎస్టేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సిటీ రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోతాయి, సిటీలు మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి. అదేంటి డబ్బులు నేను చెప్తున్నా కదా, ఈ రోజు ఈ పరాభవన సంవత్సరంలో ఎవరైతే దూర ప్రాంతంలోకి వెళ్ళి 10 ఎకరాల నుంచి 50 ఎకరాలు 100 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఒక 10 ఏళ్ల తర్వాత అది స్వర్గధామం అవుతుంది. అది స్వర్గం అవుతుంది. అది కూడా ఏం జరుగుతుందో చెప్తానండి. ఇంకొన్ని రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత ప్రతి చోటకి ఇంటర్నెట్ వస్తూ ఉంటే ఏమైపోతుందంటే జనాలందరూ కలిసి కాలనీస్ క్రియేట్ చేసుకుంటారు, సపరేట్ సిటీస్ తయారవుతాయి. అంటే ఒక 1000 ఎకరాలు 1000 ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్ గా వాళ్ళే ఒక కార్పొరేషన్ చేసుకుంటారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు. ఓకే. సో వీళ్ళు ఒక కరెన్సీ క్రియేట్ చేసుకుంటారు. ఈ కరెన్సీ నుంచి అంటే అక్కడ ఆ 1000 ఎకరాల్లో వాళ్ళే అక్కడనే పంటలు పండించుకుంటారు, అక్కడనే హెలిప్యాడ్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళ చెకింగ్ అయిన తర్వాత వాళ్ళ సిటీ లోపలికి రావాలి, బయటికి వెళ్ళడానికి లేదు. సపరేట్ యూనియన్లు తయారవుతాయి, సపరేట్ ఇవి తయారవుతాయి. ఎందుకోసమంటే రోగాలు పెరిగిపోతాయి, క్రైమ్ దారుణంగా పెరిగిపోతుంది. సో ఆ క్రైమ్ ని తట్టుకోవడానికి ఇండివిజువల్ కాలనీస్ తయారవుతాయి. కాలనీస్ అంటే ఇంకా ఇండివిజువల్ సిటీస్ అన్నమాట. ఇది మాకు సంబంధించి మా కమ్యూనిటీ, మా గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ మేమే ఎంపీనము, మేమే ఎమ్మెల్యే, మా మీద మీరు ఎవరు శాసించడానికి లేదు, మేము భారతదేశం కింద కూడా రాము అని వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీ కింద కూడా అనౌన్స్ చేసుకునే పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. సో ఇది ఒక 10 ఏళ్ల తర్వాత ఇది రాబోయే పరిస్థితి, 10-15 ఏళ్ల తర్వాత. ఎందుకోసం అంటే 2045 తర్వాత మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి. ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి, ప్రజా జీవన విధానం మారిపోతుంది, ఇంటర్నెట్ అప్పుడు పూర్తిగా శాసించేది అవుతుంది.
అప్పుడు సపరేట్ ఇండివిజువల్ కమ్యూనిటీస్ ఏర్పడతాయి, వాళ్ళకు వాళ్ళే పంటలు పండించుకోవడం. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారంలో కల్తీ ఎంతవరకు లేదని చెప్తాం, 90% కల్తీ. డౌట్. కాబట్టి ఈ పరిస్థితి నుంచి ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారో, అంటే ఈ సంవత్సరం టేకాఫ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేసుకుంటారంటే సపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేసుకుంటారు. వాళ్ళ దగ్గరనే పంటలు పండించుకోవడము, వాళ్ళే తినడము, వాళ్ళే దాన్ని రీసైకిల్ చేసుకోవడము, సోలార్ పవర్ జనరేట్ చేసుకోవడం. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఇప్పుడే ఒక సిస్టమ్ రెడీ అయిపోతుంది. అది ఇంకో 15 ఏళ్ల తర్వాత వస్తుంది. దానికి శ్రీకారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ 15 ఏళ్ల తర్వాత ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఏవి క్రిప్టో కరెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, ఎవరి దగ్గర అయితే షేర్ హోల్డింగ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుందో దే ఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ అవుతారు. కాబట్టి నేను చెప్పేది మేధావుల వరకు మాత్రం చాలా చక్కగా రీచ్ అవుతుంది, ఆలోచన విధానం వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకోసం అంటే కరోనా ఇప్పుడు వచ్చింది కదా, కరోనా లాంటి కన్నా దానికన్నా తాత వస్తుంది భవిష్యత్తులో. మనిషిని మనిషి దగ్గర మాట్లాడుకోవాలంటే భయపడే స్థితి. ఈ సంవత్సరం ఏదో వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది, అదే చెప్పబోతున్నా. ఈ సంవత్సరము నీటి ద్వారా, ఆహారం ద్వారా మూకుమ్మడి మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చెయ్యండి, నీటిని కాపాడుకోండి, మీరు తాగే నీరు పట్ల అప్రమత్తత కలిగి ఉండండి. అందుకే ఈ సంవత్సరం అయినా సరే జాగ్రత్త పడండి. మీ ఇంట్లో వర్షం నీళ్లు సేవ్ చేసుకోండి, మీ ఇంట్లో నీళ్లు అది మీ కంటి పరిధిలో ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన నీళ్లు కాబట్టి దాంట్లో కల్తీ ఉండదు. బయట నుంచి వచ్చే నీళ్లలో కల్తీ అవకాశం ఉంటుంది. నేను ప్రభుత్వాలకు ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ కూడా చెప్తున్నాను. ఐ రికమెండ్ టు ద హోమ్ మినిస్ట్రీ కైండ్లీ గివ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఆన్ ద వాటర్ బాడీస్. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈసారి సజావుగా జరుగుతుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయి అక్కడ? ఈ సంవత్సరం అయితే పరాభవన సంవత్సరము, శని యొక్క స్థితిగతులు అంత బాగా లేవు. రాహు కూడా శని క్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఇవి దీని ఏమంటారు తోపులాటలు, మనుషులు చనిపోవడం, స్టాంపేడ్స్ ఎక్కువ అవ్వడము, సో ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఇప్పుడు సమ్మక్క సారక జాతరలైనా నేను చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిక్ ని ఏంటంటే కనుక ఎట్లాగైతే తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఎట్లాగైతే చేశారో మీరు ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. అంటే పబ్లిక్ వెళ్ళడానికి లైన్స్ మీరు ఎంత చేసినా తోపులాటల్లో పడిపోతారు. కాబట్టి కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి, గ్రూప్ వైజ్ గా మీరు రిలీజ్ చేస్తే కనుక తోపులాటలు జరగదు. సమ్మక్క సారక జాతరలో కూడా మనం కొన్ని వినే అవకాశాలు ఉంటాయి. అది కూడా మెయిన్ గా స్టాంపేడ్స్ అవ్వడము. ఇంకొకటి కూడా మీకు తెలియదు, చాలా మందికి ఈ న్యూస్ కూడా బయటకు రాలేదు. ఈ సమ్మక్క సారక సంబంధించిన అడవి ఏదైతే ఉందో ఆ అడవి దగ్గర ఒకప్పుడు ఏం జరిగింది, పూర్తి అడవి మొత్తం కూడా ఏదో ఒక పెద్ద మిషన్ వచ్చి కంప్లీట్ గా కట్ చేసి పోయినట్టుగా అడవి అంతా కూడా స్మాష్ అయింది. దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు అడవి అంతా స్మాష్ అయింది. అంటే ఒక పెద్ద ఏరోస్పేస్ ఏదైనా సరే అది ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా జరిగితే ఎట్లుంటుందో అలా మొత్తం అడవి అంతా కొట్టుకుపోయింది. అప్పట్లో చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళారు, చూశారు, ఎవ్వరికి అదేం తెలియలేదు అసలు ఎందుకు అట్లయింది. పోనీ భూకంపం వచ్చిందా అంటే రాలేదు, వరదలు వచ్చినాయా, వరదలు రాలేదు. పెద్ద ఈదురుగాలు వచ్చి ఎంతో పెద్ద ఈదురుగాలు వస్తే తప్ప అది జరగదు. ఈదురుగాలు లేవు, ఏమీ లేవు. ఓ పెద్ద దాదాపుగా ఒక ఏరోప్లేన్, ఒక బోయింగ్ ప్లేన్ గనక వెళ్తే ఎట్లుంటుందో అంత మొత్తం కూడా అడవి అంతా మొత్తం ఫ్లాట్ గా కొలాప్స్ అయింది. అది ఏం జరిగిందో ఇప్పటికి ఎవరికి తెలియదు. సో ఆ అడవి కూడా ఒక మిస్టరీయే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మక్క సారక ఉన్నటువంటి అడవి ఒక మిస్టరీ. అది ఆ మిస్టరీ ఉన్న అడవిని ఎప్పుడు పాడు చేయకండి, దాన్ని ఆ అడవుల్ని కూడా కాపాడండి, దాన్ని మిస్టరీని పాడు చేయకండి.